వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇవాల్టి మన డాక్టర్ ఎన్జీఆర్లో స్త్రీలలో సంతానలేమి సమస్య గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ సుధారాణి గారు ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హలో డాక్టర్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. హలో అండి. ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలలో ఎక్కువగా పెరుగుతున్న సమస్య స్త్రీలలో సంతానలేమి. యాక్చువల్గా ఈ కండిషన్ ఎప్పుడు సంతానలేమిగా కన్సిడర్ చేస్తారు? సంతానలేమి అంటే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కానీ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ యూస్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే దాన్ని సంతానలేమి అనుకోవచ్చు. అయితే స్త్రీలలో అది 2 సైడ్ల వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ సైడ్స్ మనకి కాజెస్ అనేటివి ఉంటాయి, కారణాలు అనేటివి. సో ఇది మేజర్గా ఫీమేల్ సైడ్లో వచ్చేసి అది గర్భసంచికి సంబంధించి అండాశయాలకు అసలు దీని నిర్మాణం ఎట్లుంటుందో నేను కొంచెం చెప్తాను. సో ఇదేంటంటే గర్భసంచికి పక్క నుంచి అటు ఇటు ఓవరీస్, తర్వాత ట్యూబ్స్ ఇవి ఉంటాయి. ఎవ్రీ మంత్ ఏంటంటే ఈ మెన్సెస్ అనేది అయిన తర్వాత 14th డే ఎగ్ రిలీజ్, అండం విడుదల అనేది జరుగుతుంది. అది ట్యూబ్స్ ద్వారా ఏదో ప్రతి నెల ఒక ఓవరీ నుంచి ఎగ్ బయటకు వచ్చి అది ఒక ట్యూబ్లో నుంచి అది గర్భసంచిలోకి వచ్చి ఒకవేళ అది స్పర్మ్ కౌంట్తో కలుస్తేనేమో బేబీ లాగా ఫామ్ అవుతుంది, లేదంటే అది మెన్స్ట్రల్ ఫ్లో లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే గర్భసంచికి సంబంధించి ఏదైనా గడ్డలు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా సంతానలేమి రావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మేజర్గా పీసీఓడి అనే ప్రాబ్లం కూడా చూస్తున్నాం. ఇదేంటంటే అండాశయాలలో నీటి బుడగలు లేదంటే కురుపులు అని కూడా అంటాము. సో దీన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటారు. సో దీనివల్ల కూడా సంతానలేమి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే గర్భసంచికి సంబంధించి నిర్మాణంలో ఏదైనా ప్రాబ్లం ఉండడం. ఇది ఏంటంటే ఆ గర్భసంచి సైజు షేప్లో కూడా ఏదైనా మధ్యలో ఏదైనా అడ్డుగోడలాగా పడడము. సో ఇట్లా ఏంటంటే హెరిడిటీ పరంగానే ఇలా నిర్మాణంలోనే ఏమన్నా యూనికార్నియేట్, బైకార్నియేట్ యూట్రస్ అని ఇలా ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ శాతం అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తున్నాం. ఇదేంటంటే మెన్సెస్ రావడానికి ఒక హార్మోను, ఆగిపోవడానికి ఒక హార్మోను, దాని తర్వాత ఎగ్ రిలీజ్కి, దాని సైజ్ పెరగడానికి ఇట్లా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ ఇట్లా హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా, ఇండైరెక్ట్గా స్మోకింగ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా, అంటే డైరెక్ట్గా వీళ్ళు స్మోక్ చేయకపోయినా కూడా పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోవడం వల్ల ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇవి కొన్ని కారణాలు అనమాట. ఇంకోటి ఏంటంటే సర్వీక్స్కి సంబంధించి ఈ సర్వీసైటిస్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా దీనికి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే వెజైనల్ ప్రాబ్లమ్స్, అంటే వెజైనిస్మస్ అంటే ఆ కండరాలు చాలా టైట్గా ఉండడము, తర్వాత వెజైనల్ సెప్టమ్ అనేది, సో ఇలాంటి ఏమన్నా కూడా సంతానలేమి సమస్యలు ఉంటాయి. సో ఇంకా మేజర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే పాస్ట్లో ఒకవేళ దీనికి రిలేటెడ్ కాకపోయినా కూడా సో ఇంతకుముందు పాస్ట్లో ఏదైనా టీబీ వచ్చి తర్వాత లేదంటే ఏదైనా మేజర్ మంప్స్ ఇలాంటివి ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్తో సో ఇలా ఉన్నట్లయితే కూడా లోపల కొంతమందికి ఏంటంటే అది క్యూర్ అయిపోయినా, ఆ టీబీ అప్పట్లో క్యూర్ అయిపోయినా కూడా తర్వాత అది ఎడహెషన్స్ అనే ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎడహెషన్స్ ఏంటంటే లోపల ఈ గర్భసంచి, అండాశయాలు లాంటివి ఇవన్నీ ఒకదానికొకటి అతుక్కొని పోయి దాని ఎడేషన్స్, దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో యాషర్ మ్యాన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇలాంటి మేజర్ డిసీజెస్ వల్ల సంతానలేమి అనేది జరుగుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా పీసీఓడి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా రీజన్ అవుతుంది అన్నారు. సో దాని గురించి ఇంతకుముందు చెప్పినట్టుగానే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇంకా సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇవేంటంటే చాలామందికి అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే ఒకటే ప్లేస్లో కూర్చొని చేసే జాబ్స్ వల్ల, లేదంటే విపరీతమైన ఫిజికల్ స్ట్రెస్, వెయిట్ ఎక్కువ ఉండడము, తర్వాత ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ పీసీఓడి అనే ప్రాబ్లం ఏంటంటే అండాశయాలలో నీటి బుడగలు, అంటే ఎక్కడి నుంచి అయితే అండం విడుదల అవుతుందో అక్కడ చిన్న చిన్న కురుపుల్లాగా మారిపోతుంటాయి. సో ఇలా ఫామ్ కావడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ ఓవరీస్ నుంచి ఎంత హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో ఈ పీసీఓడి, ఈ సిస్ట్లు ఏర్పడ్డ ఓవరీస్లో నుంచి హార్మోన్స్ అనేటివి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇవి 2 ఇంటర్ రిలేటెడ్ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతే సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ సిస్ట్లు ఫామ్ అయితే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఏదేమైనా కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని లక్షణాలు బయటికి తెలుస్తాయి. అవి కొంతమందికి ఏ సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. జనరల్గా కామన్గా ఈ పీసీఓడి సమస్యలో నెలసరి ఋతుక్రమం అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే దీంట్లో మెడికల్ లాంగ్వేజ్లో అయితే దీన్ని డిస్మెనోరియా, ఎమెనోరియా, మెట్రోరేజియా, మెనోరేజియా అనే ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ఏంటంటే
లేట్గా మెన్సెస్ అయ్యి రావడం, అంటే ఏదైనా 6 months, కొంతమందికి 6 months కూడా అయినా కూడా నెల అనేది కరెక్ట్గా రాదు, కొంతమందికి సంవత్సరాలు అయినా కూడా నెల సరిగ్గా రాదు, కొంతమందికి 2 monthsకి ఒకసారి అట్లా రావడం, ఇట్లా కొంతమందికి ఫస్ట్ మెనార్కే అంటే ఫస్ట్ టైం అయ్యేది కూడా అసలు టైంకి కారణం అనమాట. అలాంటి వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. సో దీనివల్ల ఈ మెన్సెసే కరెక్ట్గా లేకపోతే ఎగ్ రిలీజ్, అండం విడుదల అనేది కరెక్ట్గా ఉండదు, దానివల్ల సంతానలేమి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సంతానలేమి ఒకటే కాకుండా ఈ పీసీఓడి అనే ప్రాబ్లంలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లంలో వెయిట్ ఎక్కువగా పెరగడము, దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉండడం, చిన్ మీద కానీ జనరల్ బాడీ మీద కానీ హెయిర్ ఎక్కువగా పెరగడము, ఈ హెడ్ మీద ఉన్న హెయిర్ ఫాలింగ్ అయిపోవడము, తర్వాత కోపము, చిరాకు, డిప్రెషన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. డిప్రెషన్ తర్వాత బాడీ పెయిన్స్ ఉండొచ్చు. ఇది జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇవేమైనా డౌట్ఫుల్గా ఉంటే కూడా మీరు కొన్ని టెస్టులు చేయించుకుంటే మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి క్యూర్ ఉంటుంది. ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? సో ఈ సంతానలేమి సమస్యలు అంటే పిల్లలు లేట్ అవుతున్నారు, 1 year అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపించి, ఇంకా మీకు ఏదైనా వెయిట్ ఎక్కువ అవుతున్నారు, ఇంకేదైనా ప్రాబ్లం అనిపిస్తే, నెలసరి కరెక్ట్గా లేకపోతే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామెన్ పెల్విస్ అనే స్కానింగ్ ఒకటి చేయించుకోవాలి. అది బేసిక్ రిపోర్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్, ఇవి హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి. అయితే ఇవి మా దగ్గరికి వచ్చినట్లయితే అది నెలకి తర్వాత ఎన్నో రోజు చేయించాలి అనేది మేము చెప్తాం అనమాట. జనరల్గా అయితే మెన్సెస్ తర్వాత 3rd day మనకి FSH లెవెల్స్ అనేటివి తెలుస్తాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లా ఆమెకి ఏ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని దాన్ని బట్టి ఏ డేలో చేయిస్తే అనే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట హార్మోన్స్ది. సో ఇంకా టెస్ట్లు వచ్చేసి ల్యాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ఇవి ఉంటాయి. అయితే మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత ప్రాబ్లం మనకి డౌట్ఫుల్గా అనిపిస్తే ఆ టెస్ట్ చేపిస్తాం అనమాట. సో ఇంకా ప్యాప్ స్మియర్ అని ఉంటుంది. సో ఇంకా ఇలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఫస్ట్ అయితే. సో దీని తర్వాత ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ డీప్ సీటెడ్గా ఏమైనా ఉన్నాయనే దాన్ని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్, టార్చ్కి సంబంధించిన టెస్ట్లు చేపిస్తారు అనమాట. డాక్టర్ NGRలో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.